ఈ రోజుల్లో కాంక్రీట్ భవనాలు నగరాల ఆకాశ రేఖలను ఆక్రమిస్తున్న సమయంలో ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేక గృహం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో రూపుదిద్దుకుంటోంది. రాధా మోహనం పేరిట నిర్మించిన ఈ ఈకో ఫ్రెండ్లీ హౌస్ కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, భారతీయ సాంప్రదాయ నిర్మాణ శైలిని ఆధునిక నిర్మాణ పద్ధతులతో మేళవించిన పర్యావరణ హిత ప్రయోగం. అధిక సిమెంటుకు బదులుగా మట్టి మరియు ఇటుకల వినియోగం ఈ గృహ నిర్మాణంలో ప్రధాన ప్రత్యేకత. ఇంటర్లాకింగ్ ఇటుకలు మరియు మట్టి ఇటుకలు వినియోగించడం. సాధారణ కాంక్రీట్ గోడలతో పోలిస్తే మట్టి మరియు ఎక్స్పోజ్డ్ బ్రిక్ గోడలు సహజంగా ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఇవి శ్వాసించే గోడలుగా పనిచేసి ఇంటి లోపల వాతావరణాన్ని చల్లగా ఆరోగ్యకరంగా ఉంచుతాయి. విశాఖ జిల్లా బోయపాలెంలో సాయినగర్లో ఈ ప్రకృతి సోయగాల ఇల్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఈ ఈకో ఫ్రెండ్లీ హౌస్ పై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహ శోభలో. ఈ ఇంటి నిర్మాణం కోసం ఏడాది పాటు పరిశోధన జరిపి కేరళ, ఒడిశా, ఇతర ప్రాంతాలకు వెళ్లి కావలసిన వస్తువులు, మోడల్స్ చూశారు యజమానులు రాధామోహన్లు. ప్లాస్టిక్ లేకుండా తక్కువ ఇనుము, సిమెంట్తో ఈ ఇంటి నిర్మాణం చేయడం విశేషం. అలాగే వాడే పాత ఫర్నిచర్ ని కాస్త మెరుగులు దిద్ది వినియోగించుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటర్లాకింగ్ ఇటుకలతో పాటు సిమెంట్ టై బీమ్లను ఉపయోగించడం వల్ల సిమెంట్ వినియోగం గణనీయంగా తగ్గింది. మొదటి అంతస్తులో మట్టి ఇటుకల వినియోగం ద్వారా నిర్మాణానికి అవసరమైన కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గాయి. జాక్ ఆర్చ్ రూఫింగ్ మరియు ఫిల్లర్ స్లాబ్ సుస్థిర నిర్మాణ పద్ధతులు ఈ గృహంలో ఉపయోగించిన మరో విశిష్ట అంశం. అకోలా ఇటుకలతో జాక్ ఆర్చ్ రూఫింగ్ వ్యవస్థ. ఒకప్పుడు విస్తృతంగా ఉపయోగించిన ఈ పద్ధతి నేటి ఆర్సీసీ స్లాబ్లతో పోలిస్తే చాలా తక్కువ సిమెంట్ మరియు ఉక్కు అవసరం చేస్తుంది. ఈ నిర్మాణంలో ఆర్చుల మధ్య ఫిల్లింగ్ భాగంలో కొబ్బరి చిప్పలు వినియోగించడం విశేషం. వ్యవసాయ వ్యర్థాలుగా పారేసే కొబ్బరి చిప్పలను మళ్లీ ఉపయోగించడం ద్వారా నిర్మాణ బరువు తగ్గడమే కాకుండా సహజ వనరుల వినియోగం కూడా తగ్గింది. టెంపరేచర్ విషయంలో మాకైతే క్లియర్గా తెలుస్తున్నదండి. బయట టెంపరేచర్ కన్నా లోపల టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్నది. తర్వాత విద్యుత్ వినియోగంకి వచ్చి చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే సూర్యుడు ఉదయం నుంచి అస్తమించే వరకు మేము లైటు, ఫ్యాను వాడవలసిన పనే లేదండి. ఫైనాన్షియల్గా అయ్యో ఇంత పెద్ద ఖర్చే, ఇదేదో 3 కోట్లు 4 కోట్లు ఉంటుందని అపోహ ఉండదండి. నార్మల్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందో అంతే ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక 20% కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే 80% ఇంటీరియర్స్కి వాడుతున్నారండి. మాకు ఇంటీరియర్ ఖర్చు కూడా లేదు. మెట్ల ప్రాంతం సమీపంలో ఫిల్లర్ స్లాబ్ నిర్మాణ పద్ధతి ఉపయోగించారు. సాధారణ ఆర్సీసీ స్లాబ్ లో అవసరం లేని కాంక్రీట్ భాగాన్ని తగ్గించి దాని స్థానంలో టైల్స్ లేదా ఇతర తేలికపాటి పదార్థాలు ఉపయోగించడం ద్వారా సిమెంట్ వినియోగం తగ్గుతుంది. మెట్ల గది భాగంలో ఇనుప నిర్మాణంతో మంగుళూరు మట్టి కప్పులు ఉపయోగించి పిరమిడ్ ఆకారపు పైకప్పు నిర్మించారు. సాధారణ ఆర్సీసీ పైకప్పులతో పోలిస్తే మట్టి కప్పులు వేడిని తక్కువగా గ్రహిస్తాయి. మట్టి సహజమైన పునర్వినియోగయోగ్యమైన పదార్థం. కప్పుల కింద ఉండే గాలి పొర వల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత తగ్గి ఫ్యాన్లు, ఏసీల అవసరం కూడా తగ్గుతుంది. ఈ గృహ నిర్మాణ తత్వంలో ప్రధాన అంశం అనవసర రసాయన ఫినిషింగ్లను తగ్గించడం. అందుకే గోడల్ని పూర్తిగా పుట్టి సింథటిక్ పెయింట్లతో కప్పకుండా ఎక్స్పోజ్డ్ బ్రిక్ ఫినిష్ మరియు మట్టి ప్లాస్టింగ్ పద్ధతుల్ని ఉపయోగించారు. ఈ విధానం వల్ల ప్లాస్టిక్ ఆధారిత పెయింట్లు, పుట్టి, రసాయన పదార్థాల వినియోగం గణనీయంగా తగ్గింది. ఇంటి లోపలి గోడలకు సాధారణ రసాయన పెయింట్లకు బదులుగా ఆవు పేడ ఆధారిత సహజ పెయింట్లు ఉపయోగించారు. భారతీయ సంప్రదాయ గృహాల్లో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఈ పద్ధతి సహజ శీతలీకరణకు తోడ్పడుతుంది. ఈ గృహంలో తాండూర్ రాయి ఫ్లోరింగ్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ కూడా ఉపయోగించారు. టెక్నికల్ గా మెటీరియల్ విషయానికి వస్తే ఇందులో మనం సిఎస్ఈబి అని మడ్ బ్లాక్స్ వాడాము. కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్. సో అదేంటంటే కాల్చిన ఇటుక కాదు, సో ఇటు కంప్రెస్ చేసిన ఇటుక అది. సో మన లైమ్, జీజీబీఎస్, మడ్ అండ్ శాండ్ కలుపుకొని ఆ రేషియో, ప్రాపర్ రేషియో చూసుకొని సో మనం కంప్రెస్ చేస్తే వచ్చిన ఇటుకని, సో ఆ ఇటుకని 21 days క్యూర్ చేసి డ్రై చేసి సో దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ కట్టడం చేస్తాము. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఏం చేస్తామంటే ఇంటర్లాకింగ్ వాడాము. సో దానికి మేల్, ఫీమేల్ అని జాయింట్స్ ఉంటాయి. సో ఇటుకకు మధ్యలో ఎలాంటి మోటార్ జాయింట్ అనేది ఏది లేదు. సో జస్ట్ బ్రిక్ పైన బ్రిక్ పెట్టి దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తాం. సో అందులోని ఇది లోడ్ బేరింగ్ స్ట్రక్చర్. లోడ్ బేరింగ్ అంటే మన పూర్వకాలంలో పిల్లర్స్ లేకుండా కట్టే పద్ధతి. సో జనరల్గా అది ఏమనుకుంటారు, అందరూ ఓన్లీ ఒకటే ఫ్లోర్కే పరిమితం అనుకుంటారు. కానీ ఈ కన్స్ట్రక్షన్లో ప్రాపర్ టెక్నికాలిటీస్ చూసుకొని ప్రాపర్ ప్లాన్స్ అన్ని పెట్టుకుంటే మనం ఈజీలీ మనం 4 to 5 floors కూడా లోడ్ బేరింగ్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే వైజాగ్ వెదర్కి ఇది రస్ట్ పడుతుంది ఐరన్ వాడితే. సో ఐరన్ బదులు ఏమేం చేసామంటే ఒక్క చోట కాంక్రీట్ బీమ్స్ వాడాము. టై బీమ్స్ అంటారు వీటిని. సో 6 inch కాంక్రీట్ బీమ్స్ వాడి ఆ బీమ్స్ పై నుంచి రెడ్ బ్రిక్స్ తోని, మహారాష్ట్ర రెడ్ బ్రిక్స్ తోని జాకార్చెస్ లాగా దాన్ని ఫ్రేమ్ వర్క్ చేసుకొని జాకార్చెస్ వేసి చేసాము. సో దానికి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలి.
సో ఫస్ట్ ఫ్లోర్ దానికి ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసి ఇప్పుడు మనము కోల్ ఫిల్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ ఇది సిమెంట్ ఫిల్ చేసుకోవచ్చు, మట్టి ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వెయిట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వెయిట్ తగ్గించడానికి, తల మీద ఒక బరువు ఉంటుంది, ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ తీయడానికి ఏం చేస్తామంటే సింహాచలం నుంచి కొబ్బరి చిప్పలు తెచ్చాము, 2.5 tons ఏమో. సో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొబ్బరి చిప్పలు వేసి ఫిల్ చేసి దానిపైన ఫ్లోర్ లెవెల్ చేసి దానిపైన ఫ్లోరింగ్ వేసాము. సో 2 floors అనేది ఆ పద్ధతిలో చేసామన్నీ. ఒకప్పుడు దక్షిణ భారత గృహాలలో విస్తృతంగా ఉపయోగించిన రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ నేటికి తన అందం, మన్నికతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తాండూర్ రాయి, రెడ్ ఆక్సైడ్ కలయిక ఇంటికి సహజమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడలో లేటరైట్ రాయి ఉపయోగించారు. ఇది తక్కువ ప్రాసెసింగ్ అవసరమయ్యే సహజ నిర్మాణ పదార్థం. దాని సహజ రంగు, గట్టితనం గృహ నిర్మాణ శైలికి ఎంతో అందాన్ని చేకూరుస్తుంది. ఈ గృహం ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఖరీదైన గ్రీన్ టెక్నాలజీల కన్నా భారతీయ సంప్రదాయ నిర్మాణ జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చారు. స్థానిక సహజ పదార్థాల వినియోగం, సిమెంట్పై ఆధారపడకపోవడం, సహజ శీతలీకరణకు ప్రాధాన్యం, పర్యావరణానికి అనుకూల జీవన విధానం, సంప్రదాయం, ఆధునికతకు సమతౌల్యం, వేడి పెరుగుతున్న పట్టణ జీవితంలో రాధామోహనం వంటి గృహాలు ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానానికి ఒక అందమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి. మేము కేరళలో ట్రైన్ అయ్యి వచ్చానమాట. లారీ బేకర్ కంపెనీ ఉంటుందన్నమాట, కాస్ట్ ఫుడ్ అని. సో అక్కడి నుంచి మేము ట్రైన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్టేట్స్ చేస్తున్నాం అనమాట. మేము సొంతగా నేటివ్ తెలుగు వాళ్ళమే. అండ్ మేము ఇక్కడ హౌస్కి రాధామోహనం అనే హౌస్, దీనికి రాధామోహన్ అని పేరు పెట్టామన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం మెయిన్ 3 principles ఫాలో అయ్యాము: న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ వెంటిలేషన్ అండ్ హెల్దీ లివింగ్. మీరు ఇల్లు మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ కంప్లీట్ డే టైం న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే మొత్తం న్యాచురల్ మెటీరియల్స్ అండ్ మనం ఇల్లు మొత్తం 0 maintenance బిల్డింగ్స్ అనమాట. మీకు డైరెక్ట్గానే మీకు ప్లాస్టర్స్లో కానీ, పెయింటింగ్స్లో కానీ, ఫాల్ సీలింగ్స్లో కానీ, ఇంటీరియర్స్లో కంప్లీట్గా కట్ డౌన్ అయిపోతుంది. అండ్ నార్మల్ మనం కట్టిన కంపేర్ చేసుకుంటే ఏంటంటే మీకు రీపెయింటింగ్ అని ఏం ఉండవు, తగ్గుతుంది. అండ్ మీకు మన దాంట్లో మేజర్ కాస్ట్ ఎక్కడ తగ్గుతుందంటే డీటెయిలింగ్స్లో అండి. ఇప్పుడు మీరు రాధామోహనం చూసుకుంటే 100% డీటెయిల్స్ కంప్లీట్. మీరు ఎక్కడ చూసుకున్న టైప్స్ ఆఫ్ ఆర్చెస్ ఉంటాయి, ఫ్లాట్ ఆర్చ్ ఉంటుంది, రౌండ్ ఆర్చ్ ఉంటుంది. వీటి వల్ల కొంచెం కాస్ట్ అనేది ఎస్కలేట్ అవుతుంది. అండ్ మీరు కనుక కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఎలిమెంట్స్ అన్ని మనం తగ్గించుకోగలిగితే మన కాస్ట్ చాలా తగ్గిపోతుంది అనమాట. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, పర్యావరణాన్ని గౌరవించే జీవన తత్వానికి ప్రతీకగా చెప్తున్నారు. పెద్ద పెద్ద హంగులతో నిర్మించే ఇల్లు మన్నిక ఎలా ఉన్నా వాటి నిర్వహణ వ్యయం ఎక్కువ అవుతుంది. కానీ ప్రకృతి పద్ధతులతో నిర్మించిన ఈ గృహం మాత్రం నిర్వహణ వ్యయం ఉండదు. పైగా సహజ సిద్ధమైన వెలుతురు వల్ల కంటికి ఇబ్బంది ఉండదు. మరోవైపు ఈ గృహంలో వినియోగించే ప్రతి వస్తువు పర్యావరణ సిద్ధమైనది. అందుకే ఈ ఇల్లు తమ జీవన విధానంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతృప్తిని అందిస్తోందని యజమానులు చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ఇల్లు కట్టాలి అని థాట్ వచ్చినప్పుడు ఫ్లాట్లు కొనుక్కుందామనే, లేకపోతే ఈ సైట్లో ఇల్లు కట్టాలని తిరిగామండి. అప్పుడేమో బ్రీతబుల్ హౌస్ ఉంటే బాగుంటుంది, ఒక ఈకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకోవాలన్న థాట్ నాకు. ఇన్స్పిరేషన్ అయితే గురుదేవ్ రవిశంకర్ గారండి. ఆయన ఇన్స్పిరేషన్తో ఆ థాట్ని మా వారితో షేర్ చేసుకుంటే ఆయన కూడా వెంటనే ఆయన పిల్లలు కూడా లేదు చేద్దాము, ఈకో ఫ్రెండ్లీ హౌసే కట్టుకుందాం అన్నారు. మోస్ట్లీ మాకు డిస్కరేజ్మెంటే దొరికింది. ఈ కాలంలో ఎందుకు, దానివల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటుందని ఎవరు పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. బట్ మేమే ఇంకా ఏదో పట్టుబదలని విక్రమార్కుల లేదు, ఇది చెయ్యాలి అన్నది ఒక డివైన్ ఫోర్స్. న్యాచురల్ రిసోర్స్ వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి భావితరాల వాళ్ళ కోసం. ముఖ్యంగా అందులో ఒకటి పవర్. అందరూ ఆఫ్కోర్స్ సోలార్ పవర్ వైపు వెళ్తున్నారు, కానీ మా ఆలోచన ఏంటంటే సన్ రైజ్ టు సన్సెట్ న్యాచురల్ లైట్ ఉండాలి, ఇంట్లో లైట్లు ఫ్యాన్లు అవసరం లేకుండా ఉండాలి. అందుకు ఈ గోడలన్నీ కూడా బ్రీతబుల్గా ఉండాలి. సో చల్లదనం వస్తుంది కాబట్టి న్యాచురల్గా ఫ్యాన్ వాడడం అవసరం లేదు, లైట్ అవసరం లేదు. అందుకని విండోస్ పెద్దవి పెట్టుకోవడం, అలాగే కిచెన్లో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అవన్నీ లేకుండా విండోస్ పెట్టుకోవడం, ఆ జాగ్రత్త. అలాగే మీరు అడిగినట్టు ఫ్లోరింగ్లో అయితే ఇవాళ రేపు మోకాళ్ళ నొప్పులు అవి వస్తున్నాయి, అటువంటి లేకుండా సహజసిద్ధమైన ఫ్లోరింగ్ అని చెప్పి రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ అండ్ శ్రీ భ్రమర టౌన్షిప్ ప్రైవేట్